సంచలనకోట అనే గ్రామంలో శివయ్య అనే ఒక జమీందారుండేవాడు. ఆ జమీందార్ దగ్గర రంగయ్య అనే వ్యక్తి ఎంతో నమ్మకంగా పనిచేస్తుండేవాడు. ఆ కుటుంబంలో ఉన్న శివయ్య భార్య పార్వతి రంగయ్యని ఎంతగానో నమ్మేవారు. శివయ్య కుటుంబం చాలా మంచిది. ఊరి ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. చాలా మంచి కుటుంబమని ఊరిలో గొప్ప పేరే ఉంది. ఏ సమస్య వచ్చినా ఊరి ప్రజలకు ఆయన అండగా నిలిచేవాడు. అందరూ ఆయన్ని గొప్ప వ్యక్తిలాగా చూసేవారు. అలా ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్లు. ఆ ఊరిలో మంచి గుడిని ఏర్పాటు చేయాలని అనుకున్న శివయ్య ఒక పెద్ద గుడిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ పూజారి ఎవ్వరుండరు. భక్తులు వెళ్లి భగవంతునికి సరాసరి అభిషేకం చేయొచ్చు. ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించవచ్చు. 2 రోజుల తర్వాత పార్వతమ్మ ఆ గుడికని బయలుదేరుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్వతమ్మ, అయ్యో నా మతే మనపు మండా, నేను పువ్వుల్ని మర్చిపోయొచ్చానే. గుడి దగ్గర పువ్వులమ్మేవాళ్లు కూడా ఉండరు. అన్ని పువ్వులున్నాయి. గుడికని బయలుదేరి వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. అయ్యో భగవంతుడా, ఈసారికి నన్ను క్షమించయ్యా అని అనుకుంటూ గుడికి వెళ్తుంది పార్వతమ్మ. గుడి ముందు సుందరి అనే ఒక ఆమె పువ్వుల్ని అమ్ముతూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు, శివయ్య భార్య సుందరి. పార్వతమ్మ అక్కడికెళ్ళి, ఇదిగో సుందరి, పువ్వుల వ్యాపారం ఎప్పుడు పెట్టారేంటి? నాకొక మాట కూడా రంగయ్య చెప్పలేదు. మీకు తెలియకపోవడం ఏంటమ్మా? అయ్యగారే కదా వ్యాపారం చేసుకోమని మన తోటలో పువ్వుల్ని పంపిస్తున్నాడు. అందుకే నేను వ్యాపారం మొదలెట్టాను. వ్యాపారం భలే సాగుతుందమ్మా. పార్వతమ్మ కొంచెం అనుమానంగా, అలా చెప్పాడా అయ్యగారు? సరేలే, కొన్ని పువ్వులివ్వు అని అంటుంది. సుందరేమో పువ్వులిస్తుంది. ఆమె డబ్బులిస్తూ ఉండగా, మీ తోటలో పువ్వులకి మీరు డబ్బులు ఇవ్వడం ఏంటమ్మా? మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండమ్మా. మా సుందరి చాలా మంచిదని మళ్ళీ నిరూపించుకుంది అంటూ సంతోషపడిపోతూ లోపలికెళ్తుంది. అక్కడ 2 భార్యాభర్తలు భగవంతునికి పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. దాన్ని చూసిన పార్వతమ్మ, చూడండి, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మీరు భగవంతునికి మనసారా అభిషేకం చేయాలని అనుకున్నారు కదా, మరి నీ మనసులాగే పాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి కదా. పాలను ఎందుకు కల్తీ చేశారు? పాలు చూడండి ఎంత పలచగా ఉన్నాయో. దేవుడికిచ్చేవాటికి నీళ్ళెవరైనా కలుపుతారా ఏంటి? అప్పుడు ఆ భార్యాభర్తలు పార్వతమ్మతో, అమ్మా, ఈ పాలల్లో మేము ఎలాంటి నీళ్లు కలపలేదు. మేము మీ దగ్గరే పాలు పోయించుకుంటున్నామమ్మా. మీ దగ్గర పనిచేసే రంగయ్యే మాకు పాలు పోస్తాడు. అదేంటమ్మా, ఊరు మొత్తం కూడా ఆ రంగయ్య దగ్గరే పాలు పోయించుకుంటారు. ఆ విషయం మీకు తెలీదా? ఆ మాటలకు ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఇక తర్వాత ఆమె భగవంతుని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. పార్వతమ్మ ఆలోచనలో పడుతుంది. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. ఈరోజు గుడికెళ్లేటప్పటికీ రంగయ్య ఇలాంటి పని చేస్తాడని అస్సలు ఊహించలేదు. నెలకి డబ్బులు తీసుకొచ్చిస్తూ ఉంటే పాలకు తగ్గ డబ్బులు నిజాయితీగా ఇస్తాడు అన్నాడని ఇప్పుడు నాకు అతని గురించి అర్థమైంది. అసలు అతని దురాశ ఏంటి అనేది కనిపెట్టిన తర్వాతే నా భర్తకి ఈ విషయాన్ని చెప్తాను అని అనుకుంటుంది. ఆ రోజు సాయంత్రం పశువుల దగ్గర పాలు తీస్తూ ఉండగా పార్వతమ్మ రంగయ్య దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా, ఎప్పుడు ఇక్కడికి రారు, మీరిలా వచ్చారు? ఏం కావాలమ్మా? ఏమీ లేదు రంగయ్య, మంచి రోజంట. మన చేత్తో కొన్ని కుటుంబాలకు పాలను దానంగా ఇస్తే చాలా మంచి జరుగుతుందని సిద్ధయ్య పంతులు గారు చెప్పారులే. అందుకే ఎడకొచ్చాను. అసలు మనకు పశువులు ఎన్ని పాలిస్తున్నాయి? మన దగ్గర ఉన్న 10 పశువులు కూడా పొద్దున పూట 3 లీటర్లు, ఆ సాయంత్రం సమయంలో 3 లీటర్ల పాలు ఒక్కొక్కటి ఇస్తుందమ్మా. అవునా? చాలా బాగా పాలిస్తున్నాయే. పొద్దున్న సాయంత్రం కలిపి 60 లీటర్లు పాలిస్తుంది. అవునమ్మా, 60 లీటర్ల పాలు డబ్బులు మీకు లెక్క చెప్పే కదా ఇస్తాను. మర్చిపోయారా? మర్చిపోవడం కాదు రంగయ్య, నీ మీద ఉండే నమ్మకంతో వాటిని అసలు గుర్తుపెట్టుకోనులే. సరే, నువ్వు ఒక పని చెయ్యి. రేపొక్కరోజు అందరికి పాలను ఉచితంగా ఇవ్వు, సరేనా? అందుకు రంగయ్య సరే అంటాడు. రంగయ్య ఏమో మనసులో, మన దగ్గర పాలు ఉపయోగించుకునే వాళ్ళు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తారు.
రేపొచ్చే డబ్బులు మొత్తం నేనే తీసుకోవచ్చు. 60 లీటర్ల పాలకు గాను 60 లీటర్ల నీళ్లు కలుపుతారు. మొత్తం 120 లీటర్లు అవుతాయి. లీటర్కి 8 గిద్దలు. గిద్దకి 10 రూపాయలు. అంటే 9600 రూపాయలు వస్తాయి. అబ్బా, ఎంత అదృష్టమో! అని అనుకొని చాలా సంతోషపడిపోతాడు. ఆ మరుసటి రోజు పాలను కూడా అందరికీ డబ్బులకే పోస్తాడు రంగయ్య. రంగయ్యకు తెలియకుండా పార్వతమ్మ అతని వెనకాలే వెళ్లి విషయమంతా తెలుసుకుంటుంది. పార్వతమ్మ అతను చేసేది చూసి చాలా ఆశ్చర్యపోతుంది. పార్వతమ్మ మనసులో, రంగయ్యని పూర్తిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు అతని నిజ స్వరూపం ఈ రోజు బయటపడింది. రంగయ్య మాకు తెలియకుండా ఇంకేం చేస్తున్నాడో అన్ని తెలుసుకుంటాను అని అనుకుంటుంది. ఇక ప్రతిరోజు కూడా రంగయ్య ఏమేం చేస్తున్నాడో ఆమె కనిపెట్టడం మొదలు పెడుతుంది. కొబ్బరి తోటలో ఉన్న కొబ్బరి బొండాలను అక్రమంగా తరలించడం, చేపల చెరువులు రొయ్యల్లో ఉన్న వాటిని అక్రమంగా అమ్ముకోవడం, వరి చేలు పంటల్లో బస్తాలు దొంగలించడం లాంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా పార్వతమ్మ గమనిస్తుంది. ఒకరోజు రంగయ్యతో పార్వతమ్మ, రంగయ్య, పక్క ఊర్లో సంత జరుగుతోంది. మనకి ఇంట్లోకి కావాల్సినన్ని సరుకులు కూడా అన్నీ నేనే రాసిపెట్టి చీటీ ఇస్తున్నాను. అవన్నీ జాగ్రత్తగా తీసుకొనిరా. ఇదిగో 5000 రూపాయలు ఇస్తున్నాను. ఈ 5000 సరిపోకపోతే నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వు. వచ్చిన తర్వాత తీసుకుందులే రంగయ్య, ఆ సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిన తర్వాత పార్వతమ్మ తన భర్త శివయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. యావండి, మనం అనుకున్నట్టుగానే రంగయ్య మంచివాడు కాదు. అతను మనల్ని ఎంతో మోసం చేస్తున్నాడండి. ఆ మాట విని అతను చాలా ఆశ్చర్యపోతూ, ఏం మాట్లాడుతున్నావే? నువ్వు రంగయ్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. అసలు తప్పే చెయ్యడు. దేవుడు వచ్చినా రంగయ్య అలాంటి పని చేశాడంటే నేను అస్సలు నమ్మను. నమ్మకం అంటే రంగయ్య, రంగయ్య అంటే నమ్మకం. ఇన్ని సంవత్సరాలు నేను కూడా అదే అనుకున్నానండి. అతని అసలు రూపం ఏంటో నేను కళ్ళారా చూశానంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విని అతను చాలా ఆశ్చర్యపోతాడు. మీకింకా నమ్మకం కుదరలేదని నాకు అర్థమైంది. ఈ నెల సరుకులను మీ చేతే కదా చీటీ రాయించాను. వాటన్నిటికి ఎంతయింది? 3000 రూపాయలు అవుతుందని చెప్పారు. కానీ నేను 5000 రూపాయలు తీసుకున్నాను. నేను రంగయ్యకి వాటినిచ్చి పంపించాను. ఇప్పుడు అతనొచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. అసలు అక్కడ దాకా ఎందుకండి? అసలు విషయం నేను అడగడం మర్చిపోయాను. మన పెరట్లో పువ్వుల్ని అమ్మమని చెప్పారా మీరు? లేదే, నేనమ్మమని చెప్పలేదు. గుడి దగ్గర అందరికీ ఉచితంగా ఇవ్వమని చెప్పాను. ఇదైతే స్వయంగా భార్య నాకు చెప్పింది. పెరట్లో పువ్వులు అయ్యగారి అమ్మమన్నారని రంగయ్య తన భార్య సుందరితో చెప్తే అది నాకు స్వయంగా చెప్పింది ఇవన్నీ వింటుంటే నాకు చాలా బాధగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రంగయ్య అక్కడికొస్తాడు. అమ్మా, మీరిచ్చిన 5000 కాకుండా నా జేబులో నుంచి ఓ 1000 రూపాయలు పడ్డాయమ్మా. నేను మీరు జీతం ఇచ్చేటప్పుడు వాటిని తీసుకుంటాలే అమ్మా. అతని మాటలకు శివయ్య చాలా కోపంగా అతని వైపు చూస్తూ, ఏరా రంగయ్య, మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటయ్యా? అది కల్లో కూడా జరగదయ్యో. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆ సరుకులు మొత్తం 3000 రూపాయలే, కానీ నువ్వు 6000 పెట్టి తీసుకొచ్చావా? రంగయ్య మనసులో, నా మీద అనుమానం వచ్చినట్టుంది. నా మీద నింద రాకుండా నేనేదో ఒకటి చెప్పకపోతే ఇక జీవితంలో వీళ్ళు నన్ను అస్సలు నమ్మరు అని భావించి వెంటనే వారితో, అయ్యో అయ్యగారు, అయితే నన్ను సంతలో వాడు మోసం చేసినట్టున్నాడు. నేనిప్పుడు వెళ్ళి వాడంతు తేలుస్తానుండండి. వాడంతు తేల్చడం ఏంట్రా? వాడంతు కాదు తేల్చడం. నేను గుడ్డిగా నమ్మినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వు చేసిన పనులన్నీ వింటుంటే చాలా చిరాగ్గా ఉంది. దాంతో రంగయ్య ఏడుస్తూ, అయ్యా, నేను ఎలాంటి పొరపాటు చేయలేదయ్యా. నన్ను నమ్మండి అయ్యా, మీ మీదొట్టు. చిచి, నీ ముసలిక నీరు ఆపు. ఎందుకు ఆయన మీద ఒట్టేసి ఆయన చచ్చిపోతే చూద్దామనుకుంటున్నావా? నువ్వు చేసే అక్రమాలన్నీ కూడా నాకు తెలిసిపోయింది. ఆ రోజు నేను పాలందరికీ ఉచితంగా ఇవ్వు అంటే నువ్వు డబ్బులు తీసుకుని వాళ్ళకి పాలు పోసావు. నీ వెనకాల నీకు తెలియకుండానే నేనొచ్చాను. తోటలో పూసే పువ్వుల దగ్గర నుంచి కొబ్బరి తోటలో కాయల దగ్గర వరకు
అన్నీ కూడా నువ్వు చేసే అక్రమాలు అన్నీ కూడా నీకు తెలియకుండా నీ వెంట ఉండి నేను కనిపెట్టాను. ఇంకా జీవితంలో మేము నిన్ను ఎలా నమ్మగలను చెప్పు? ఎందుకు ఇలా చేసావు? నన్ను క్షమించండి అయ్యా. దురాశతోనే ఇదంతా చేశాను. మీరిచ్చే జీతం సరిపోవడం లేదని ఇలా చేశాను. ఇంకెప్పుడు కూడా నేను ఇలా అస్సలు చేయను. నన్ను నమ్మండి అయ్యా. జీతం ఎందుకు సరిపోదురా? 30,000 ఇస్తున్నారు. పైగా మీ ఇంటికి కావలసిన అన్ని సరుకులు ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. జీతం సరిపోవడం లేదని అసలు అబద్ధం చెప్పకు నువ్వు. ఇంకా నేను నిన్ను అస్సలు నమ్మను. నమ్మి మోసపోలేను రంగయ్య. ఎల్లు, దూరంగా వెళ్ళిపో. ఇన్ని రోజులు మా రంగయ్య మంచివాడని చెప్పుకున్నాను గాని ఊళ్ళో నువ్వు మాకు తెలియకుండానే మా పరువు ఎత్తిస్తున్నావని అర్థం చేసుకోలేకపోయాం. చిచి, కుక్కతోక ఎప్పటికీ వంకరని మళ్ళీ నీ ద్వారా నిరూపించుకున్నావురా. ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించకు. దాంతో రంగయ్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడు ఏడుస్తూ తను చేసిన దురాశ పనులన్నీ కూడా భార్యతో చెప్పుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని భార్య కూడా ఆశ్చర్యపోతుంది. మీరిలా చేశారని నేనస్సలు నమ్మలేకపోతున్నానండి. అందరూ వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తారు, కానీ మీరు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ పరువు తీసేశారు. మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. రంగయ్య చాలా బాధపడతాడు. తనని తాను చాలా ద్వేషించుకుంటాడు. అవమానం తట్టుకోలేక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న శివయ్య అతన్ని వెతికి మళ్ళీ ఊరికి తీసుకొని వస్తాడు. రంగయ్య ఏడుస్తూ, అయ్యా, ఇంకెప్పుడు నేను తప్పు చెయ్యను. నేనేదైతే మీ దగ్గర అక్రమంగా తీసుకున్నానో దానినంతా తిరిగి ఎవరికివ్వాలో వాళ్ళకే ఇచ్చేస్తాను. నేను మీ పాదాల దగ్గర పడుంటాను. క్షమించనని ఒక్క మాట చెప్పండి చాలు. ఆ మాటలకి శివయ్య మరో అవకాశం ఇవ్వడంతో రంగయ్య చాలా సంతోషపడుతూ తను అక్రమంగా సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా తిరిగి ఎవరికి పొందాలో వారికందేలా చేస్తాడు. ఆ విధంగా రంగయ్య మనసు మారి సంతోషంగా అక్కడే పని చేసుకుంటాడు.